స్తోత్రాలు చెల్లిస్తున్న నా ప్రభువ, మమ్మల్ని ప్రేమించారు, మరొక నూతన దినమును పరిశుద్ధ ఆరాధనను అనుగ్రహించారు. ఇప్పటి వరకు పాటలతో స్తుతి ఆరాధనతో మీ ఘనమైన నామాన్ని స్తుతించాము, గణపరిచాం ప్రభువ. ఈ సమయంలో మీ జీవమైన శ్రేష్టకరమైన మాటలను ధ్యానం చేస్తూ ఉన్నాం. వాటి ద్వారా మమ్మల్ని బలపరచండి, సర్వ సత్యములోనికి నడిపించండి, వాక్యానికి విధేయులుగా అవునట్లుగా నీ కృపా సహాయము ఈ సన్నిధిలో కూడి చేరిన ప్రతి బిడ్డకు, ఈ మాటలు వింటున్నటువంటి ప్రియులందరికీ కూడా అతి కృపను అనుగ్రహించి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసుక్రీస్తు సర్వశక్తి కలిగినటువంటి నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. మంచిదండి. యెషయా గ్రంథంలో 53వ అధ్యాయము 6వ వచనాన్ని మనము చదువుకుందామండి. 53వ అధ్యాయము 6వ వచనంలో రాయబడినటువంటి మాటలు మనం చూద్దాం. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి, మనలో ప్రతి వాడును తనకిష్టమైన త్రోవకు తొలగెను. యెహోవా మనందరి దోషములను అతని మీద మోపెను. మంచిది ప్రియా దేవుని సంగమా, ఈ యొక్క అధ్యాయంలో ఈ 6వ వచనం మాత్రమే కాదు కానీ పై వచనాల్లో కూడా మనం చూస్తే మనం ఏం చేశాము, మన నిమిత్తము యేసుక్రీస్తు ప్రభు వారు ఏం చేశారో అక్కడ రాయబడి ఉన్నట్లుగా మనం చూడొచ్చు. అన్ని మాటల్లో ఉన్నటువంటి సత్యాన్ని గనక మనం గమనిస్తే, ఆయన మన కోసం చనిపోయాడని, ఆయన మన కోసం నలగగొట్టబడ్డాడని, ఆయన మన కోసము ఎంతో భారమును భరించాడు అనే మాటలను మనం చూడొచ్చు. అదే మాట 6వ వచనంలో కూడా మనం చదివినటువంటి మాటలో కూడా ఉంది. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోయాము. ఎలాగంట పుల్లారా? గొర్రెల వలె త్రోవ తప్పిపోయినప్పుడు మనలో ప్రతి వాడును తనకిష్టమైన త్రోవను ఏం చేశాడంట? త్రోవను అంటే మనకు నచ్చినటువంటి త్రోవలోనికి మనం వచ్చేస్తున్నామంట. మనలో ప్రతి వాడు నచ్చినటువంటి త్రోవకు వచ్చేస్తూ ఉన్నాడు. అంటే ప్రభువుకు ఇష్టమైనటువంటి మార్గము కాకుండా, ప్రభునకు ఇష్టమైనటువంటి త్రోవ కాకుండా, మనకు నచ్చినటువంటి త్రోవలోనికి మనము వచ్చేస్తున్నామని, యెహోవా మనందరి దోషములను అతని మీద మోపెను అని లేఖనాల్లో రాయబడి ఉన్నాయి. క్లియర్గా ఒక మాట ఇక్కడ మనకి చాలా స్పష్టతను ఇస్తూ ఉంది పుల్లారా. మనము తప్పిపోయినప్పుడు, మార్గము నుంచి తొలగి వెళ్ళిపోయినప్పుడు, సన్నిధి నుంచి తొలగి వెళ్ళిపోయినప్పుడు తండ్రి అయిన దేవుడు మనందరి దోషములను తన కుమారుని మీద మోపినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎందుకు మన దోషములను కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారి మీద మోపటం జరిగింది? ఏ రోజైనా ఆలోచించారా పిల్లరా? తప్పు చేసిందేమో మనం, శిక్ష అనుభవించిందేమో యేసుక్రీస్తు ప్రభువారు, పాపము చేసిందేమో మనము, దాని పర్యావసానాన్ని అనుభవించిందేమో యేసుక్రీస్తు ప్రభువారు. ఏ రోజైనా ఆలోచించామా? సగటు విశ్వాసిగా సరే ప్రభు సన్నిధికి వస్తున్నాం, రక్షించబడ్డాం, క్రమంగా ఎదుగుతున్నాం, ఫలిస్తూ ఉన్నాం, ఎందుకు మన భారములన్నీ దోషములన్నీ ఆయన మీద మోపవలసి వచ్చింది అంటే అదే వచ్చిన మన క్లారిటీ వచ్చింది. మనం తప్పిపోయాం కాబట్టి, తప్పిపోయిన మనందరినీ మరలా తిరిగి ఆయన మార్గములోనికి నడిపించాలంటే, ఆ మార్గంలోనికి మరలా మనం రావాలంటే మన పాపపు భారం అంతా కూడా
తండ్రి ఎవరి మీద మోపవలసి వచ్చిందంటే కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారి మీద. మనం అందరూ ఎలాగున్నామంటే గొర్రెల వలె త్రోవ తప్పిపోయాం. మనలో ప్రతి వాడు తనకిష్టమైన త్రోవకు తొలగిపోయాడు. కాబట్టి తొలగిపోయిన వారిని, గొర్రెల వలె చెదరిపోయినటువంటి మనందరినీ కూడా మరలా తిరిగి ఆయన మార్గములోనికి నడిపించడానికి మన భారం అంతయు కూడా దేవుడు ఎవరి మీద మోపవలసి వచ్చిందంటే యేసుక్రీస్తు ప్రభు వారి మీద మోపవలసి వచ్చింది. అయ్యా, ఎవరు తప్పిపోతున్నారనే ఆలోచన మనకు రావచ్చు. అందరూ తప్పిపోయిన వారే పురులారా. రోమాపత్రికలో ఉన్నటువంటి ఒక మాట గనక మనం చూస్తే 3వ అధ్యాయము 12వ వచనాన్ని ఒకసారి మనం చదువుదామండి. రోమాపత్రిక 3వ అధ్యాయము 12వ వచనాన్ని గనక మనం చూస్తే, అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారైరి. చాలండి, అందరూ త్రోవ తప్పారంట. ఏం పురులారా, రక్షణ పొందక ముందు మనము త్రోవ తప్పిన వారిగా లేమా? చెదరిపోయిన వారిగా లేమా? పాపము చేసిన వారిగా లేమా? పరిశుద్ధ సన్నిధికి దూరమైనటువంటి వారిగా లేమా? మనం ఉన్నాం, ఖచ్చితంగా ఉన్నాం. కానీ మనమైతే క్రీస్తుని గుర్తించాం, మన భారమంతా ఆయనే మోసారని గమనించాం, గ్రహించాం. కాబట్టి ఆయనను రక్షకుడిగా అంగీకరించి నేటి దినాన్ని ఈ సన్నిధిలో మనం కూర్చోగలిగాం కూడా. రాను దినాల్లో మరి అదే కృపతో మనం ముందుకు కూడా కొనసాగుతాం. కానీ ఇక్కడ చెప్పబడుతున్నటువంటి మాట, అందరూ త్రోవ తప్పారు, ఏకముగా త్రోవ తప్పి పనికి మారిన వారుగా అయ్యారంట. త్రోవ తప్పని వారు ఎవరు లేరని అర్థం. ఏదో ఒక సందర్భంలోనైనా, ఏదో ఒక పరిస్థితుల్లోనైనా మనమందరం కూడా ఎటువంటి వారిగా అయిపోతున్నామంటే త్రోవ తప్పినటువంటి వారిగా అవుతున్నాం. మార్గము నుంచి బయటకు వచ్చేసేటటువంటి వారిగా అవుతున్నాం. మార్గాన్ని విడిచిపెట్టేటటువంటి వారిగా అయిపోయాం. కాబట్టి నాటి దినాన తండ్రి ఆ భారమంతయు కూడా పోవటానికి ఆ భారాన్ని కుమారుడైనటువంటి క్రీస్తు వారి మీద ఉంచాడు. ఇంకా అనేక మంది ఈ సత్యాన్ని తెలుసుకోలేకపోతున్నారండి. నేను త్రోవ తప్పితే, నేను పాపము చేస్తే, నేను వ్యతిరేకుడుగా అయిపోతే, నేను అబద్ధం చెప్తే దానికి శిక్ష ఎవరికి వచ్చింది? యేసయ్యకి వచ్చింది. నాకెందుకు రాకూడదు అని ఎవరు ఆలోచన చేయట్లా. ఆ శిక్ష నాకే రావచ్చు కదా అని ఆలోచించేట్లా. ఎందుకంటే ఒకవేళ మనకు వచ్చినా నా రక్తము పాప పరిహారం ఏమాత్రం కూడా చెల్లించలేదు. కాబట్టి మనం చేసినటువంటి ఆ పాపానికి పరిహారము ఎవరి ద్వారా, ఎవరి రక్తము ద్వారా వస్తుందంటే నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారా మాత్రమే వస్తుంది. అందుకే ఏకముగా త్రోవ తక్కిపోయి పనికి మాలిన వారుగా అయిపోయినటువంటి వారందరి నిమిత్తము యేసయ్య ఏం చేశారంట? మరణించవలసి వచ్చింది, యవన రక్తాన్ని చిందించవలసి వచ్చింది. అంటే ఇక్కడ మన తప్పిదము క్లియర్గా కనపడతా ఉంది. ఇర్మియా గ్రంథంలో కూడా అదే మాత్రం మనం చూడొచ్చు పుల్లరా. ఇర్మియా గ్రంథంలో ఉన్నటువంటి మాట గనక చూస్తే 2వ అధ్యాయాన్ని ఒకసారి మనం చదువుదామని. 2వ అధ్యాయము 13వ వచనంలో రాయబడినటువంటి మాట, నా జనులు 2 నేరములు చేసి ఉన్నారు, జీవ జలముల ఓటనైన నన్ను విసర్జించి ఉన్నారు. ఎవరిని విసర్జించారంట? జీవ జల ఓట అయిన అధిపతి అయినటువంటి ఆయనను మనము విసర్జించిన వారిగా ఉన్నాం. అంటే విసర్జించడం అంటే ఆయన మార్గాన్ని విడిచిపెట్టేసి సొంత మార్గంలోనికి వచ్చినటువంటి వారిగా మనం అయిపోయాం. మార్గం అంటండి సొంత మార్గం, మన సొంత మార్గానికి వచ్చేస్తున్నామంట. సొంత మార్గంలోనికి మనం వచ్చేస్తున్నాం. అది మనం చేస్తున్నటువంటి తప్పిదము అని బైబిల్ గ్రంథం సెలవిస్తా ఉంటున్నటువంటి మాట పుల్లరా. కాబట్టి ఇక్కడ క్లియర్గా మనం చూడొచ్చు, జీవ జలముల ఓటనైన నన్ను విడిచి ఉన్నారు, తమ కొరకు తొట్లను అనగా బద్దలై నీళ్లు నిలవని తొట్లను తొలపించుకొని ఉన్నారు. విసర్జించినటువంటి వారు ఏం చేస్తున్నారంట? నీళ్లు నిలవని తొట్లను తయారు చేసుకుంటున్నారంట. రంధ్రం పడిన తొట్టిలో నీళ్లు నిలుస్తాయండి? రంధ్రం పడిందని కూడా గమనించుకోలేకపోతున్నామంట మనం.
మనం ఎప్పటికీ నేను నీళ్లు పోస్తున్నాను అనుకుంటున్నాం కానీ అక్కడ రంధ్రం పడింది, ఆ రంధ్రం ద్వారా నీరంతా వెళ్ళిపోతుందని గమనించరంట. ఎప్పుడు గమనిస్తాము? ఆయన మార్గంలో ఉన్నప్పుడు గమనిస్తాం, సత్యంలో నడుస్తున్నప్పుడు గమనిస్తాం. సత్యంలో లేకుండా ఉన్నప్పుడు ఎవరైనా వచ్చి అరే అబ్బాయి నువ్వు నీళ్లు పోస్తున్నావురా, అది రంధ్రం పడింది, ఇదిగో వెళ్ళిపోతాయి అన్నా కానీ పట్టించుకోం మనం. ఎందుకంటే ఆ ఆలోచనలో మనం లేం కాబట్టి, యేసయ్య అనే ఆలోచన మనకు లేదు కాబట్టి. ఈ రెండు నేరములు బట్టి లేదా త్రోవ తప్పిన విధానాన్ని బట్టి దేవుడు తన కుమారుణ్ణి ఏం చేశాడంటే మనందరి కొరకై బలిగా అర్పించడాన్ని మనము చూస్తూ ఉన్నాం. దానిని బట్టే నేటి దినాన మనకి ఏమొస్తుందంటే పుల్లరా, స్వాతంత్ర్యం వస్తుంది. నేటి దినాన మనకి ఆశీర్వాదం వస్తుంది. నేటి దినాన మనకి దీవెన వస్తుంది. కాబట్టి విశ్వాస క్రమంలో ఎదిగే ప్రతి వారు కూడా గమనించవలసినటువంటి ఒక మాట ఏంటంటే, ఈ దినాన నీవు నేను క్షేమముగా ఉన్నామంటే, ఈ దినాన నీవు నేను ఎంతో ఆనందముగా సంతోషంగా ఉన్నామంటే దానికి కారణము మన కొరకై యేసయ్య చిందించినటువంటి యవన రక్తము మాత్రమే. ఆమేన్. దారి తొలగిపోయినటువంటి మనందరి నిమిత్తము ఆయన చిందించినటువంటి యవన రక్తము మాత్రమే నేటి దినాన మనకేం తీసుకొస్తుందంట? సంతోషాన్ని, ఆనందాన్ని తీసుకొస్తుంది. ఒకవేళ పుల్లరా దారి తప్పిపోయినప్పుడు మనం ఎంత త్వరగా తెలుసుకుంటే అంత త్వరగా మళ్ళీ యేసయ్య దారిలోకి వచ్చేస్తాం. ఒకవేళ తప్పిపోయినటువంటి మనము లేదు నేను తప్పిపోలేదు, నేను కరెక్ట్ వేలోనే కరెక్ట్ మార్గములోనే ఉన్నాను అని అనుకుంటే మనం చాలా శ్రమలు ఎదుర్కోవాల్సి వచ్చింది, చాలా బాధలు ఎదుర్కోవాల్సి వచ్చింది. అటువంటి ఒక మనుషుడి గురించి నేను మీకు జ్ఞాపకం చేస్తాను పుల్లరా. ఆ యొక్క మనుషుడు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మార్గాన్ని విడిచిపెట్టి తన సొంత మార్గంలో ప్రయాణం చేయటం ద్వారా అతనికి ఎదురైనటువంటి ఒక విపత్కరమైనటువంటి సంఘటనను, ఆ యొక్క పరిస్థితులను మనము ధ్యానం చేద్దాం. లూకాసు సువార్త 15వ అధ్యాయము 11వ వచనం నుంచి గనక లేఖనాలను మనం చూడగలిగినట్లయితే పుల్లారా, అక్కడ తప్పిపోయినటువంటి కుమారుని బట్టి కొన్ని మాటలు అక్కడ రాయబడుతూ ఉంటాయండి. లూకాసు సువార్త 15వ అధ్యాయము పుల్లారా 11వ వచనం నుంచి మనం చూద్దాం. మరియు ఆయన ఇట్లా నేను ఒక మనుషునికి ఎంతమంది కుమారులు ఉన్నారంటే పుల్లారా? 2 కుమారులు ఉన్నారు. చిన్నవాడు నాకు వచ్చు భాగమిమ్మని తన తండ్రిని అడుగగా అతడు వారికి చూడండి పుల్లారా, ఆస్తి అడిగిన వెంటనే తండ్రి ఏం చేశాడంట? తనకు వచ్చేటటువంటి భాగము అయిన మొత్తం ఆస్తిని కూడా కుమారునికి ఇచ్చివేశాడు. కుమారునికి ఇచ్చివేసిన తర్వాత కొన్ని దినములైన తర్వాత ఆ చిన్న కుమారుడు తన దగ్గర ఉన్నటువంటి మొత్తాన్ని కూడా సమకూర్చుకొని అతను ఏం చేశాడంటే వేరొక దేశానికి వెళ్ళిపోయి ఆ ధనాన్ని మొత్తాన్ని కూడా ఏం చేశాడంట? ఖర్చు చేసేసాడు. తన దగ్గర ఉన్నటువంటి మొత్తాన్ని కూడా ఖర్చు చేసేసాడు. తండ్రి ఇంట్లో ఉంటే, తండ్రి ఇంట్లో నివసిస్తే, తండ్రి దగ్గర ఉంటే నేను చేసే పనులకు ఆటంకం కలుగుతుందని, నేనే పనులు చేసినా అవి తండ్రికి ఇష్టంగా ఉండవు కాబట్టి ఆ పనులు నెరవేర్చడానికి, తండ్రి ఇష్టం లేని పనులను నెరవేర్చడానికి, అతనికి ఇష్టమైన పనులను నెరవేర్చడానికి ఆయన ఏం చేశాడంటే పుల్లారా, గృహాన్ని విడిచి వేరే ప్రాంతానికి వెళ్ళిపోయినటువంటి తదుపరి మొత్తాన్ని కూడా ఖర్చు చేసిన తర్వాత ఆ దేశమందు గొప్ప కరువు వచ్చినప్పుడు అతను ఇబ్బందులకు గురైపోయాడు. మరి డబ్బంతా అయిపోయింది, దేశం కాని దేశం వెళ్ళిపోయాడు, ప్రాంతం కాని ప్రాంతం వెళ్ళిపోయాడు. మరి ఇబ్బందులు వస్తాయా, సంతోషాలు వస్తాయా పుల్లారా? ఖచ్చితంగా వస్తాయి కదా. అందులోనూ అతను ఏం చేశాడంటే తన సొంత మార్గాన్ని ఎన్నుకున్నాడు. ఏ మార్గం అంటే పుల్లారా, అది సొంత మార్గాన్ని ఎన్నుకొని ఎక్కడుంటే ప్రభునకు వ్యతిరేకంగా ఏ పని చేయటానికి వీలు కుదరదని వెళ్ళిపోయిన అతను డబ్బంతా ఖర్చు చేసుకున్నాడు. ఇప్పుడు ఇబ్బందులు పాలు అవటం మొదలుపెట్టిన తర్వాత ఆ దేశస్థులో ఒకని చెంత చేరినప్పుడు అతడు పందులను మేపుటకు తన పొలములోనికి వానిని పంపెను. వాడు పందులు తిని పొట్టుతో తన కడుపు నింపుకొని ఆశపన్ను గాని
ఎవడును వానికి ఏమియు ఇయ్యలేదు. చివరాఖరికి పందులు మేపే స్థితిలోనికి అతను చేశాడు. ఏమీ దొరకట్లేదంట. మిగులు ఆస్తి కలిగినటువంటి ఆ మనుషుడు ఏమైపోయాడు? ఆస్తి అంతా ఏమైపోయింది? పోయింది. చివరాఖరికి ఏ పని లేని స్థితి, పరిస్థితి, కరువు వచ్చేసింది. పందులను మేపేటటువంటి స్టేజ్లోనికి వచ్చేశాడు. ఆ పరిస్థితులలో ఏం చేయాలో అర్థం కానటువంటి స్థితిగతుల్లో ఉండిపోయాడు. ఎందుకంటే తన సొంత మార్గాన్ని ఆయన ఎన్నుకున్నాడు. పనికి మారిన వాడుగా అయిపోయాడు. కాబట్టి సొంత మార్గాన్ని ఎన్నుకున్న వారు ఎవరంటే పుల్లారా? పనికి మారిన వారే. యేసయ్య మార్గాన్ని విడిచిపెట్టి, జీవ మార్గాన్ని విడిచిపెట్టి సొంత మార్గాన్ని ఎన్నుకున్నటువంటి వారందరూ కూడా ఎలాగున్నారంటే పనికి మాలిన వారిగా ఉండిపోయారు. జీవ జలముల ఓటనైనటువంటి ఆయన విడిచిపెట్టేసే వారిగా అయిపోతున్నారు. అప్పుడు అతనికి ఏమొచ్చిందంటే బుద్ధి వచ్చిందంట. కుమారునికి ఏమొచ్చిందంటే పుల్లారా? బుద్ధి వచ్చినప్పుడు, ఆ బుద్ధి వచ్చినప్పుడు వాడు, నా తండ్రి యొద్ద ఎంతో మంది కూలివాండ్రకు అన్నము సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోవచ్చున్నాను అనే స్టేజ్కి వచ్చేసాడు. నా తండ్రి దగ్గర కూలివాండ్రికి ఎలాగుందంట ఆహారం? అమ్మ ఎలాగుందంట? తండ్రి ఇంటిని విడిచిపెట్టి వచ్చేసాను, ఆ మార్గాన్ని విడిచిపెట్టి వచ్చేసాను, కానీ నా తండ్రి ఇంట్లో చాలా మంది దాసులు ఉన్నారు, వారికి ఆహారం ఎలా దొరుకుతుందంటే సమృద్ధిగా దొరుకుతుంది. ఈ మాటలు ఎప్పుడు పలికాడు ఆ యొక్క మనుషుడు అంటే బుద్ధి వచ్చినప్పుడు. బుద్ధి లేనప్పుడు ఆస్తిని తీసుకుని వెళ్ళిపోయాడు, తండ్రిని విడిచి వెళ్ళిపోయాడు, మార్గాన్ని విడిచి వెళ్ళిపోయాడు, ధనానంతా కూడా ఖర్చు చేసేశాడు. ఏమీ లేని పరిస్థితుల్లో బుద్ధి వచ్చినప్పుడు తండ్రి ఇంటిని అక్కడ పరిస్థితులను జ్ఞాపకం చేసుకుని పని వారికి సమృద్ధి ఉంది, పనివారు సమృద్ధిగా ఉన్నారు, ఇక నేనైతే ఆకలికి చచ్చిపోవచ్చున్నాను అని అనుకొని నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని, ఇక మీదట నీ కుమారుని అనిపించుటకు యోగ్యులను కాను, నన్ను నీ కూలివాన్లో ఒకనిగా పెట్టుకోమని అతనితో చెప్పుదుననుకొని లేచి తండ్రి యొద్దకు వచ్చాడు. అతను ఏమనుకున్నాడంటే అక్కడ తిరిగి ఇంటికి వెళ్ళిన తర్వాత, నేను పరలోకమునకు విరోధముగా నీ ఎదుట పాపం చేశానని, నీ కుమారుణ్ణి అని అనిపించుకోవటానికి నేను యోగ్యుడను కానని, నీ కూలివానిలో నన్ను కూడా ఒక కూలివానిగా పెట్టుకోమని చెప్తాననేటటువంటి ఆశతో ఆయన తండ్రి ఇంటికి బయలుదేరి వచ్చాడండి. 3 ప్రాముఖ్యమైన విషయాలు ఇక్కడ చూడండి. ఇక్కడ ఎవరికి వ్యతిరేకంగా పాపము చేశారంటే పరలోకమునకు విరోధముగా తండ్రి ఎదుట ఆయన ఏం చేశాడంట? పాపము చేశాడు. పరలోకమునకు విరోధముగా తండ్రి ఎదుట పాపం చేశాడు. నేను ఆయన తండ్రికి కుమారుని అనిపించుకోవడానికి యోగ్యుడను కాను. అయ్యా, నీ దాసులలో ఒక దాసునిగా, నీ పనివారిలో ఒక పనివానిగా నన్ను కుమారుడిగా ఎంచకపోయినా పర్వాలేదు, నీ సొంత కుమారుడిగా ఎంచకపోయినా పర్వాలేదు, ఒక దాసుడుగా ఎంచుకొని నాకు కొంచెం ఆహారం పెడతావా, నా ఆకలిని తీరుస్తావా, నా బాధని తీరుస్తావా తండ్రి చెప్పాలనే ఆశతో తన మనసులో అనుకొని బయలుదేరాడు తండ్రి ఇంటికి. ఇప్పుడంట బుద్ధి వచ్చినప్పుడు. బుద్ధి లేనప్పుడు నేను పాపం చేస్తున్నాను అని అతనికి అనిపిలా. తండ్రి ఇంటికి దూరం అయిపోయాను అని అనిపిలా. నేను యోగ్యతలోనే ఉన్నాను అని అనుకున్నాడు. కానీ పాపం చేశానని, పరలోకానికి విరోధంగా పాపం చేశానని, దేవుని ఆజ్ఞలను మీరానని ఎప్పటికీ అన్నటికి అనుకోలా. ఎప్పుడైతే తినడానికి తిండి లేని పరిస్థితి వచ్చిందో, మార్గాన్ని ఎప్పుడైతే విడిచిపెట్టాడో, పుల్లర మార్గాన్ని ఎప్పుడైతే విడిచిపెట్టాడో, త్రోవ తప్పాడో, యేసయ్య త్రోవను తప్పాడో, దేవుని మార్గంలో త్రోవను తప్పాడో, బుద్ధి వచ్చింది, తండ్రి ఇంటికి బయలుదేరాడు.
తండ్రి ఇంటికి బయలుదేరినటువంటి తదుపరి పుల్లర వాడు ఇంకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి ఏం చేశాడంటే వస్తున్నటువంటి కుమారుణ్ణి చూశాడండి. వస్తున్నటువంటి కుమారుని చూసి తండ్రి ఏం చేశాడో తెలుసా? కుమారుని మీద కనికరాన్ని చూపించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనికరాన్ని చూపించడం మాత్రమే కాదు కానీ పరిగెత్తుకొని వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడండి. తండ్రి ఏం చేశాడంటే దూరం నుంచే చూసి కనికర పడి పరిగెత్తుకుంటూ వచ్చి మెడ మీద పడి కుమారుని ఏం చేశాడంట? ముద్దు పెట్టుకున్నాడు. తండ్రిలో ఉన్న గొప్ప లక్షణం చూడండి. ఇక్కడ ఈ కుమారుడు వెళ్ళిపోయాడులే, మళ్ళీ ఇప్పుడు నా ఇంటికి వస్తున్నాడు, తిరిగి వస్తున్నాడు, మళ్ళా ఏమి ఆశించి వస్తున్నాడో, ఏమి కోరిక కోసం వస్తున్నాడో అని అనుకోలేదు. పుల్లారా దూరం నుంచే చూశాడు, కనికరపడ్డాడు, పరిగెత్తాడు, వచ్చి మెడ మీద పడి కుమారుని ఏం చేశాడంటే ముద్దు పెట్టుకున్నాడండి. ఇది ఎవరి లక్షణం అంటే పరమ తండ్రి అయిన దేవుని లక్షణము. ఆమేన్. నువ్వు తప్పిపోయి తిరిగి దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఆ దేవాతి దేవుడు ఎన్నటికి నీవు నా సన్నిధికి రావద్దు అని చెప్పే దేవుడు కాదండి. ఆమేన్. ఈ తండ్రిలో మనం పరమ తండ్రి యొక్క గొప్ప లక్షణాలు చూడొచ్చు పిల్లరా. దూరం నుంచే చూశాడు, కనికర పడ్డాడండి. నీ మీద ఆయన కనికరం ఉంది అని మనం గమనించుకోవాలి. ఆయన మనం చూసి జాలు పడుతున్నాడు అని మనం గమనించుకోవాలి. దూరం నుంచే చూశాడు, ఆప్యాయంగా వచ్చాడు పిల్లరా. మెడ మీద పడి కౌగిలించుకొని ఏం చేశాడంట? ముద్దు పెట్టాడు, ప్రేమను చూపించాడు. దేవునికి స్తోత్రం. నీ యొద్ద నుంచి ఆస్తిని తీసుకుని వెళ్ళిపోయి ఆస్తి అంతా పాడు చేసుకుని మరలా నీ యొద్దకు వచ్చినటువంటి నీ బిడ్డలైనా నీ బంధువుల ఎడలైనా ఇట్టి ప్రేమ చూపగలవా? ఇట్టి ప్రేమను మీరు చూపగలరా? ఆస్తి ఇవ్వమంటేనే ఈ దినాన తల్లిదండ్రులు ఇస్తున్నారండి. ఇవ్వపోట కూడా ఒక మంచిదే, వాళ్ళు ఇస్తే వాళ్ళు దట్ మీన్స్ ఏంటి, దాని అర్థం ఏంటంటే ఇస్తే ఎక్కడ వీళ్ళు వృధా చేసుకుంటారో, ఎక్కడ పాడు చేసుకుంటారో అని కొంతమందికి ఆలోచన ఉంది. కొంతమంది ఏమో బిగబట్టవచ్చు, వీళ్ళకి ఇచ్చేది ఎందులే, నేను ఉన్నంతకాలం ఉండాలి. సరే, అదంతా కూడా సెకండరీ విషయం అది. కానీ ఇక్కడ కుమారుడు అడిగిన వెంటనే తండ్రి ఆస్తిని ఇచ్చేశాడుగా. ఏమైనా అడ్డు చెప్పాడప్పుడులారా? ఏం చెప్పలా, తను ఇచ్చేశాడు, తనకు రావాల్సిన భాగాన్ని ఇచ్చాడు. అయితే ఇతని బుద్ధి చెడిపోయి ఆ మొత్తాన్ని కూడా నాశనం చేసినప్పుడు తిరిగి వచ్చాడు. తండ్రి ఆ కుమారుడు ఆస్తి తీసుకోకముందు తండ్రికి కుమారుని మీద ఏ ప్రేమ అయితే ఉందో ఆస్తి అంతా పోగొట్టుకొని తిరిగి మరలా తన తండ్రి గృహానికి వచ్చినప్పుడు అదే ప్రేమ తండ్రిలో ఉన్నది. దీన్ని బట్టి మనకు అర్థమైన మాట, ఆయన ప్రేమ ఎన్నటికి ఎప్పటికి మారని ప్రేమ. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనమైతే ఎట్టుంటామంటే డబ్బున్నప్పుడు ఒకలాగుంటాం. నేనున్ననయ్యా అని అనుకోవద్దండి. నీ మనసుకి ఉన్నవు అని అనిపించిన అపవాది ఏం చేసిద్దంట? అలా ఉంచేటట్లే ప్రయత్నం చేసిద్ది. చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ తీసుకొచ్చేస్తుంది అపవాది. అపవాది పని అదే కాబట్టి అలా చేసేసింది. కానీ ఈ తండ్రిలో కుమారుడు తన కుటుంబంలో గృహంలో ఉన్నప్పుడు ఎంత ప్రేమ ఉందో తిరిగి వచ్చినప్పుడు కూడా అంతే ప్రేమ, ఇంకా అంతకంటే ఎక్కువ ప్రేమ చూపించాడు. మేడ మీద పడి ముద్దు పెట్టుకోవటువంటి మామూలు విషయం అప్పుడులారా. అతని పరిస్థితి ఎలా అయిపోయింది? తినడానికి లేదు కదా, మన బట్టలు ఏమైనా మంచిగా ఉంటాయంటే అది కూడా లేదు. ఎందుకంటే ఎక్కడి నుంచో వచ్చేసాడు, దాదాపుగా ఏమీ లేని పరిస్థితులు వచ్చేసాడు. పందులు మేపడానికి ఇష్టపడ్డాడు. చాలా ఆ బిడ్డ అసౌకర్యంగా ఉండే పరిస్థితి. అయినా వాటినేమి పట్టించుకోకుండా తండ్రి తన ప్రేమను చూపి మెడ మీద ఏం చేస్తున్నాడంటే పిల్లరా ముద్దు పెట్టుకున్న విధానాన్ని మనము చూడొచ్చు. అప్పుడు కుమారుడు తండ్రితో ఏం చెప్పాడు తెలుసా పిల్లరా? ఏమని చెప్పాడు? తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను ఎదుట పాపము చేసి తిని. ఇందాక ఏమైతే మనసులో అనుకున్నాడో తండ్రి ఇంటికి వెళ్ళి అలా చెప్పాలని, నేను పరలోకమునకు విరోధముగా ఎదుట పాపము చేశాను, నీ కుమారుని అనిపించుకోవటానికి యోగ్యుడను కాను అని చెప్పినప్పుడు
తండ్రి హృదయము కరిగిపోయింది. తండ్రి అయిన దేవుని కూడా తన బిడ్డలు పశ్చాత్తాపడినప్పుడు ఆ పశ్చాత్తాపడేటటువంటి మనసును చూసి తండ్రి అయిన దేవుని కూడా మనల్ని దీవించే దేవుడిగా ఉంటాడండి, ఆశీర్వదించేవాడిగా ఉంటాడండి. ఎందుకంటే మనలో ఉన్నటువంటి ఆ పశ్చాత్తాప గుణమును స్వభావమును తండ్రి చూస్తూ ఉన్నారు కాబట్టి. ఎప్పుడైతే ఈ కుమారుడు ఆ మాట చెప్పాడు, నేను పరలోకానికి విరోధముగా, అంటే దాని అర్థం ఏంటి? తండ్రిని విడిచిపెట్టేశాడు కదా. బైబిల్ గ్రంథం సెలవిస్తా ఉన్నమాట తల్లిని తండ్రిని సన్మానించాలని. అవునా కదా పిల్లలు? సన్మానించాలి వారిని. కానీ మనుషుడు ఏం చేశాడంటే కుమారుడు సన్మానించుకుంటూ ఆస్తి తీసుకుని వెళ్ళిపోయాడు. యోగ్యుడు కాదు, రియల్గా అయితే యోగ్యుడు కాదు పిల్లరా. కానీ యేసు ప్రేమను బట్టి, ఆమేన్, యేసయ్య ప్రేమను బట్టి ఈ యొక్క తండ్రిలో ఆ యొక్క ప్రేమ, ఆ యొక్క గుణగణాలు, లక్షణాలు ఉండేటటువంటి విధానాన్ని బట్టి కుమారుణ్ణి అక్కున చేర్చుకున్నాడు పిల్లరా. అక్కున చేర్చుకోవటం మాత్రమే కాదు కానీ తన దగ్గర ఉన్నటువంటి దాసులతో చెప్పినటువంటి మాట, ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి వీనికి కట్టి వీని చేతికి ఉంగరము పెట్టి పాదములకు చెప్పులు తొలగించుడి అని చెప్పాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రశస్త వస్త్రము తీసుకురామన్నాడు, ఉంగరాన్ని పెట్టమన్నాడు, పాదములకు ఏం చేయమన్నారంట పిల్లరా? చెప్పులు తొలగించమని. ఇదంతా కూడా ఒక బిడ్డ ఆశీర్వదించబడటానికి గుర్తుగా, సూచనగా ఉన్నదండి. ఉన్నత స్థితికి వెళ్ళటానికి సూచనగా ఇదంతా కూడా ఉంది పిల్లరా. ఆది కాండంలో యోసేపును కూడా ఇదే స్థితిలో మనం చూడొచ్చు పిల్లరా. అధికారి అయినప్పుడు కూడా దేవాతి దేవుడు ఆయనను కూడా ఈ రీతిగానే ఆశీర్వదించాడు. ఇక్కడ యోసేపు గారు ఏ విధమైన పాపం చేశాడంటే లేదు అక్కడ. ఏ విధమైన మార్గం నుంచి తప్పిపోయాడంటే లేదు అక్కడ. ఏ విధమైన పరిస్థితుల ద్వారా జారిపోయాడంటే లేదు. కానీ ఈ మనుషుడు జారిపోయాడు, ఈ మనుషుడు పాపం చేశాడు, పరలోకానికి వ్యతిరేకముగా తండ్రి ఎదుట పాపం చేసినప్పుడు ఇక నేను యోగ్యుని కాదు అని అనిపించుకున్నప్పుడు, బుద్ధి వచ్చి తిరిగి వచ్చినప్పుడు ఏ వస్త్రాన్ని పొందాడంటే పిల్లరా? ప్రశస్త్ర వస్త్రమును పొందాడు, ఉంగరాన్ని పొందుకున్నాడు, పాదములకు ఏం పొందాడంటే పిల్లరా? చెప్పులను పొందుకునేటటువంటి కృపలోనికి ఆ బిడ్డ వచ్చాడు. ఆయనేమో ఏ పాపం చేయకుండానే యోసేపు గారికి ఆ కృప వచ్చింది. ఈయనేమో అన్ని చేసినప్పుడు కూడా ఈయనకి కూడా ఏమొచ్చిందంటే పిల్లల తండ్రి ద్వారా అదే కృప వచ్చింది. అంటే దీన్ని బట్టి మన దేవుడు మారని దేవుడు. ఆమేన్. అంటే తన బిడ్డలుగా అయినటువంటి వారు వారి తప్పులను తెలుసుకున్నప్పుడు, వారి లోపాలను తెలుసుకొని సరిదిద్దుకుని వచ్చినప్పుడు వారిని కూడా ఒకే రీతిగా, ఏకరీతిగా ఆశీర్వదించగలిగిన దేవుని మనం కలిగి ఉన్నామండి. ఆమేన్. ఆయనలో పక్షపాతం ఉన్నప్పుడులారా, వేరే వాళ్ళైతే నువ్వేంద్రా, నీకు ఇచ్చేది ఏంద్రా అంటారు. ఇప్పుడు గుర్తొచ్చానా నీకు అంటాడు తండ్రి అయితే. ఇప్పుడు నీ కుటుంబం గుర్తొచ్చిందా అంటారు. ఎన్నాళ్ళకి మేము గుర్తొచ్చామయ్యా అంటారు. ఇంకో మాట ఏమంటారు? నీ ఆస్తి అంతా పోయిన తర్వాత మేము గుర్తొచ్చామా అంటారు. తండ్రి అలా మాట్లాడారా? మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడు. యేసయ్య ప్రేమ ఉన్నది. యేసయ్య మాత్రమే చేయగలరు అలాగా. ఆమేన్. యేసయ్యను నమ్ముకున్న బిడ్డలు మాత్రమే చేయగలరు అలాగా. ఇక లోకంలో మనుషులు ఎవ్వరు కూడా ఆ రీతిగా ప్రవర్తించలేరు. యేసయ్య మాత్రమే, యేసయ్యను నమ్ముకున్నటువంటి బిడ్డలు మాత్రమే ఈ రీతిగా చేయగలరు. ఎప్పుడైతే తండ్రి అలా చేయమని చెప్పారో దాసులు అలాగే చేసి ప్రొవ్విన పశువుని తెచ్చి వధించుడి, మనము తిని సంతోషపడుదము. ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికెను, తప్పిపోయి దొరికెనని చెప్పెను. అంతట వారు సంతోషపడసాగిరి. దేవునికి స్తోత్రం కలుగును గాక. తండ్రి చెప్పిన శ్రేష్టమైనటువంటి మాట ఏంటంటే, నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికాడు, తప్పిపోయి దొరికాడు. చనిపోయి మరలా అంటే పాపములో చనిపోయి జీవములో బ్రతికాడు. తప్పిపోయి మరలా ఏం చేశాడంట? దొరికాడు అని ఎవరు చెప్పారంటే తండ్రి చెప్పాడండి ఆ మాటలు. పిల్లలు, నీకు ఇప్పుడు అనిపించిందా నేను నా క్రియల ద్వారా, పనుల ద్వారా తప్పిపోయినని అనిపించిందా? అనిపించిందండి.
అనిపించినప్పుడు దైవజనులు నువ్వు తప్పిపోయినప్పుడు అనేక మాటలు చెప్పుంటారు కదా మీకు. నువ్వు తప్పిపోయావు, క్రమంలో లేవు అని దైవజనులు చెప్పినప్పుడు ఆ మాటకి మీరు లోబడ్డారా పుల్లారా? ఆ మాటకు విధేయత చూపారా మీరు? ఆ మాటకి ఏమైనా తలొగ్గి జీవితాన్ని సరి చేసుకోవడానికి ప్రయత్నం చేశారా? చేశారా? చేయలేదు కదా. అంతేగా చదువుతా ఉంటారులే, వాక్యమా మాకు తెలియని వాక్యమా, నేను కూర్చుంటే నేను చెప్పలేనయింది, ఎక్కడికి వచ్చి కూర్చుంటే తెలిసిద్ది ఆయన పని అని అనుకుంటారేమో పుల్లారా. నేను అక్కడున్నా మీరు ఎక్కడున్నా ఇదేం మారదుగా. ఆమె ఇది మారేదైతే నేను ఎక్కడున్నా ఒకటే, మీరు ఎక్కడున్నా ఒకటే. నాకే ఆజ్ఞ ఉందో మీకు కూడా అదే ఆజ్ఞ ఉంది. నేను ఎలాగ నడవాలో మీరు అలాగే నడవాలి, తప్పనిసరిగా నడవాల్సిందే. ఏ విధమైనటువంటి మినహాయింపులు ఇక్కడ లేవండి. ఏ విధమైన మినహాయింపులు లేవు. కానీ బుద్ధి తెచ్చుకున్న కుమారుడు వాటన్నిటిని గమనించి వచ్చాడు. ఈ తండ్రి కూడా చక్కగా అలా చేశాడు. నా కుమారుడు చనిపోయి తిరిగి మరలా బ్రతికాడు, తప్పిపోయిన వారు దొరికారనే ఆనందంతో ఇలా చేస్తున్నప్పుడు అదే సంతోషంలో పొలం పనిలో ఉన్నటువంటి తన కుమారుడు, పెద్ద కుమారుడు తన ఇంటికి తిరిగి వచ్చే విధానాన్ని మనం అక్కడ చూడొచ్చుకున్నారా. ఇంటి దగ్గరికి వచ్చిన వెంటనే అతనికి ఏం వినపడిందంటే, వాద్యములను నాట్యమును జరుగుట విని దాసులలో ఒకని పిలిచి ఇవి ఏమిటని అడుగగా ఆ దాసుడు అతనితో మొత్తం చెప్పేశాడు. అయ్యా, మీ తమ్ముడు వచ్చాడు, సురక్షితంగా వచ్చాడు, మీ తండ్రి దాన్ని బట్టి ఇక్కడ గొప్ప విందు చేపిస్తున్నాడయ్యా అని చెప్పినప్పుడు ఈ పెద్ద కుమారుడికి దాదాపుగా కోపము రావటాన్ని మనం అక్కడ చూడొచ్చు పుల్లారా. కోపం వచ్చినటువంటి వెంటనే అతను లోపలికి వెళ్ళటానికి ఇష్టపడినప్పుడు తండ్రి వెలుపలకు వచ్చి అతనితో చెప్పిన మాట, లోపలికి రమ్మని బతిమాలుకొనెను. అందుకు అతడు తన తండ్రితో, ఇదిగో ఇన్ని ఏండ్ల నుంచి నిన్ను సేవించుచున్నానే, నీ ఆజ్ఞను నేను అన్నడును మీరలేదే, అయినను నా స్నేహితులతో సంతోషపడినట్లు నువ్వు నాకెన్నడును ఒక మేకపిల్లైన ఇయ్యలేదు. అయితే నీ ఆస్తిని వేశ్యలతో తినివేసిన ఈ నీ కుమారుడు రాగానే, ఏమన్నారంట పుల్లారా? నీ కుమారుడు రాగాలే అన్నాడు, నా తమ్ముడు రాగాలే అని అంటలా అన్నాడా? అంటే స్పష్టంగా అతనిలో వ్యతిరేక భావం అర్థమైపోతుంది కదా. నీ కుమారుడు వచ్చిన వెంటనే వీని కొరకు క్రొవ్విన పశువును వధించుతువని చెప్పాను. అంటే అతను ఎంతగా బాధపడ్డాడో చూడండి. ఎంతకాలం నీ దగ్గర ఉన్నాను కదా, నీ ఆజ్ఞను పాటించాను, నీ ఆజ్ఞ ఏది మేరలేదు నేను, నాకు ఇప్పుడు ఇలా చేసావా, నా స్నేహితులతో పాటు కలిసి ఆనందించేటటువంటి విధానాన్ని నాకు ఇచ్చావా అని చాలా బాధపడుతున్నాడు, చాలా దుఃఖపడుతున్నాడు. ఒక రకంగా చెప్పాలంటే వ్యసనం అని చెప్పుకోవచ్చు అది. ఈ కుమారుడు తన ఆస్తిని మొత్తం కూడా వేశ్యలతో పాడు చేసిన వాడిగా ఉన్నాడు, నిన్ను విడిచిపెట్టిన వాడిగా ఉన్నాడు, ఇంటి నుంచి వెళ్ళిపోయిన వాడిగా ఉన్నాడు. ఆ కుమారుడు తిరిగి వస్తే నువ్వు ఇలా చేస్తావా, నాకు ఎప్పుడు చేయలేదే ఇలాగా. చూడండి అతని యొక్క ఆలోచన, నాకు ఎప్పుడు చేయలేదు, నీ దగ్గరే ఉన్నాను, నీ ఆజ్ఞనే పాటించా, నాకు ఎప్పుడు చేయలేదే అన్నప్పుడు తండ్రి చెప్తున్న గొప్ప సమాధానాన్ని గనక మనం చూస్తే, అందుకు అతడు, కుమారుడా, నీవెల్లప్పుడూ నాతో కూడా ఉన్నావు, నావన్యు నీవి, మనము సంతోషపడి ఆనందించుట యుక్తమే. ఈ నీ తమ్ముడు చనిపోయి తిరిగి బ్రతికెను, తప్పిపోయి దొరికెనని అతనితో చెప్పాను. దేవునికి స్తోత్రం. నీ తమ్ముడు చనిపోయి మరలా తిరిగి బ్రతికాడు, తప్పిపోయిన వాడు దొరికాడు కాబట్టి ఇలా చేయట యుక్తమే అన్నాడు, ఇలా చేయటం న్యాయమే అన్నాడు, ఇలా సంతోషించుట న్యాయమే అని తండ్రి చెప్పినట్టుగా లేఖనాల ద్వారా మనం చూస్తూ ఉంటున్నాం పుల్లారా. చూడండి, ఇక్కడ ఇద్దరు కుమారులు ఉన్నటువంటి డిఫరెన్స్ కనుక చూస్తే, ఒకడేమో తండ్రి దగ్గర నమ్మకంగా ఉన్నాడు, మరి ఒకడేమో పుల్లారా విడిచిపెట్టి తన తప్పును తెలుసుకొని మరలా తిరిగి వచ్చి ఆ విందులో పాల్గొన్నట్లుగా లేఖనాల ద్వారా మనం చూస్తుంటున్నాం పుల్లారా. ఈ దినాన్ని నీకు కూడా ఒక ఆలోచన రావచ్చు,
ఏ పెద్ద కుమారుడు నమ్మకంగా ఉన్నాడు కదా, తండ్రి యొద్దే ఉన్నాడు కదా, మరి అతనికి ఎందుకు ఇలా జరగలేదంటే, లేఖనాల్లో చెప్పబడినటువంటి మాట గనక మనం చూస్తే, నీవెల్లప్పుడూ నాతో కూడా ఉన్నావు కాబట్టి నా దగ్గర ఉన్నవన్నీ కూడా నీవే. దేవునికి స్తోత్రం. నా దగ్గర ఉన్నాయి మొత్తం కూడా నీవే. తండ్రి కూడా ఇలాగే చెప్తున్నాను, అవన్నీ కూడా నీవే. రాజ్యంలో భేదాభిప్రాయాలు లేవు ప్రియులారా. ఈ రాజ్యంలో మనకి భేదాభిప్రాయాలు ఉంటాయేమో, అది నాది, ఇది నాది, ఇది అతనిది, అది అతనిది. కానీ అక్కడ ఆ రాజ్యంలో ఉంటుందా భేదాభిప్రాయాలు? ఉంటాయా? ఎక్కువ తక్కువ ఉంటుందా? ధనము కలిగిన వారు, ధనము లేని వారు ఉంటుందా? ఏమాత్రం ఉండదు ప్రియులారా. ఆయనకు కలిగి ఉన్నటువంటివన్నీ కూడా మనవే. దేవునికి స్తోత్రం కలుగును గాక. కానీ ఇక్కడ తప్పిపోయిన కుమారుడు ఏ రీతిగా తిరిగి బ్రతికాడో, ఏ రీతిగా మరలా ఆ యొక్క గృహాన్ని విడిచిపెట్టిన అతను మరలా తిరిగి వచ్చాడో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. తప్పిపోయిన కుమారుడు తిరిగి రావటానికే యేసయ్య మనందరి కోసం మరణించాడండి. తప్పిపోయిన అనుభవాలలో, మార్గాల్లో వెళ్ళిపోయినటువంటి వారందరూ కూడా ఆయా మార్గాలను విరిచి మరలా యేసయ్య మార్గంలోనికి రావటానికే, తండ్రి మార్గంలోనికి రావటానికే కుమారుడు నీ కొరకై, నా కొరకై మరణించాడు, ఎవరి రక్తాన్ని చిందించాడు, తిరిగి లేచాడు. దేవునికి స్తోత్రం. అది గమనించిన కుమారుడు తిరిగి వచ్చాడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఈ మాటలు వింటున్నటువంటి ప్రియులారా, ఒకవేళ నీవు తప్పిపోయావేమో, పరలోకానికి విరోధముగా పాపం చేసావేమో, తండ్రి ఎదుట పాపం చేసావేమో, దేవుని సన్నిధిని విడిచిపెట్టేస్తున్నావేమో, తండ్రి గృహాన్ని విడిచిపెట్టేస్తున్నామేమో, తల్లిదండ్రులు మనం చూడలేదేమో, ఆస్తిని బట్టి గర్విస్తున్నామేమో, నాకు ఆస్తి ఉందిలే నాకేమవుతుందని విర్రవీగుచున్నామేమో. ఈ మనుషుడి పరిస్థితి ఏమైందంటే, పందులు తినే పొట్టు కూడా దొరకనటువంటి పరిస్థితి అయిపోయిందండి. విర్రవీగాడు, ఏమీ దొరకని పరిస్థితి అయిపోయింది. బుద్ధొచ్చింది, తప్పు తెలుసుకున్నాడు, ఏమని మరలా మార్గంలోనికి తిరిగి వచ్చాడు. ప్రశస్తమైన వస్త్రము తండ్రి ఇచ్చాడు, ఉంగరాన్ని ఇచ్చాడు, కాళ్లకు చెప్పులను ధరింపజేశాడు, గొప్ప విందును చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం కూడా కొన్ని సందర్భాల్లో తప్పిపోయేటటువంటి వారిగా ఉంటాం. ఒక మాట కనుక మనం చూస్తే 119వ కీర్తన 67వ వచనాన్ని కనుక ఒకసారి మనం చదవగలిగినట్లయితే పిల్లరా, 119వ కీర్తన, ఈ మాట చదువుకున్న లేఖనాన్ని మనం ముగించుకుందాం. 119వ కీర్తన 67వ వచనంలో, శ్రమ కలుగక మునుపు నేను త్రోవ విడిచి తిని ఇప్పుడు నీ వాక్యమును అనుసరించి నడుచుకొనుచున్నాను. ఆమేన్. శ్రమ కలుగక మునుపు నేను త్రోవ విడిచాను అని అంటున్నాడు భక్తుడు ఇక్కడ. అంటే క్లియర్గా మనకు అర్థమైంది ఏంటి? నేను త్రోవను ఎప్పుడైతే విడిచానో నాకు అప్పుడు శ్రమ వచ్చిందని అర్థం. దాని అర్థం అంతే కదండి. శ్రమ కలుగక మునిపే నేనేం చేశానంట? త్రోవ విడిచాను. అంటే త్రోవ విరవటాన్ని బట్టి ఆ మనుషుడికి ఏమొచ్చింది? శ్రమ వచ్చింది. యేసయ్య మార్గాన్ని విరవటాన్ని బట్టి మనకేమొచ్చింది? శ్రమ వచ్చింది. ఇప్పుడు ఆ తండ్రి ఇంటిని విడిచిపెట్టిన తర్వాతేగా కుమారుడికి శ్రమ వచ్చింది. తండ్రి ఇంటి వద్ద ఉన్నప్పుడు శ్రమ వచ్చిందా? చక్కగా విలాసముగా ఉన్నాడు, సంతోషంగా ఉన్నాడు, విందులతో విలాసాలతో ఉండిపోయాడు. ఎప్పుడైతే మార్గము తప్పాడో అప్పుడు అతనికి ఏం కలిగిందంట? శ్రమ వచ్చింది. ఆస్తి మొత్తం పోయింది, కరువు వచ్చేసింది, పందులు తినే పొట్టు కూడా దొరకనటువంటి పరిస్థితి వచ్చేసింది. రాయబడిన మాట, ఇప్పుడు నీ వాక్యం అనుసరించి నడుచుకొనుచున్నాను. ఆమేన్. అంటే భక్తుడు క్లియర్గా చెప్పే మాట ఏంటంటే, నేను త్రోవ విడిచినప్పుడు నాకు శ్రమ వచ్చింది అని గమనించిన నేను ఇప్పుడు నీ వాక్యమును అనుసరించి నడుస్తున్నాను కాబట్టి ఇప్పుడు నాకు దీవెన వచ్చింది, ఇప్పుడు నాకు ఆశీర్వాదము వచ్చింది. తప్పిపోయిన కుమారుడు కూడా బుద్ధి వచ్చినప్పుడు ఎలాగైతే తిరిగి వచ్చాడో, ఎలాగైతే అతను దీవించబడ్డాడో, నీవు నేను తప్పిపోయిన వారిగా ఉంటే ప్రియ దేవుని సంగమా, తప్పిపోయిన అనుభవాల్లో కనుక ఒకవేళ మీరు వెళ్తా ఉన్నట్లయితే, ఆయన వాక్యమును అనుసరించి అంగీకరించి గనక నడవగలిగినట్లయితే ప్రశస్తమైన వస్త్రము ప్రభు మనకి ఇవ్వబోతున్నాడు. విందులో మనందరినీ కూడా పాలు పంపులు కలిగేటట్లు చేయబోతున్నాడు. పరలోక రాజ్యాన్ని నిత్యముగా నీకు ఇవ్వబోతున్నాడు. ఎప్పుడంటే తప్పిపోయినని గమనించి ఆ వాక్యాన్ని అనుసరించి నడిచినప్పుడు మాత్రమే. మాటల ద్వారా నీకు తప్పిపోయాను అని అనిపిస్తే
నేను వాక్యమందు తప్పిపోయాను అని నీకు అనిపిస్తే, తల్లిదండ్రులు చూడలేదని అనిపిస్తే, చాలా మంది తల్లిదండ్రులు ఘోరంగా ఉంటారు పిల్లారా. ఎంత ఘోరం అంటే, కని పెంచినటువంటి తల్లిదండ్రులను చూడరండి చాలా మంది. ఎంత ఘోరం అండి. పైగా వారు చనిపోయినప్పుడు మాత్రం ఏమండి సమాధి చేస్తారు కదా, చక్కగా సమాధికి తీసుకెళ్ళేటప్పుడు పూలు వేస్తారు, టపాకాయలు వేస్తారు, లేనిపోని హడావుడు అంతా కూడా సృష్టిస్తారు. చూడలేదా ఇటువంటి సంఘటనలు మనం? బతికున్నప్పుడేమో వారిని సరిగ్గా చూడరు, చనిపోయినప్పుడు మాత్రం ఇవన్నీ చేస్తారే. ఆ డబ్బులతో బ్రతికున్నప్పుడు తండ్రిని తల్లిని చూస్తే వారు మరి కొంతకాలం ఆనందంగా బ్రతకరా? మరి కొంతకాలం వారు సంతోషంగా బ్రతకరా పిల్లారా? చనిపోయినప్పుడు పూలు చల్లుతారు మనోళ్ళు. మనోళ్ళు అంటే అర్థం ఏంటంటే అందరని అర్థం. వారు ఎవరైనా కావచ్చు, చాలా బాగా డబ్బు ఖర్చు పెట్టి ఏవేవో చేస్తూ ఉంటారు. చేస్తారా చేయరా పిల్లారా? అన్నీ చేస్తారు. బతుకున్నప్పుడు మాత్రం ఏమండి ఒక గ్లాసు నీళ్ళు కూడా ఇవ్వరు. పట్టిన అన్నం పెడతారా పిల్లారా? పెట్టరు. చనిపోయిన తర్వాత మాత్రం సాంప్రదాయాలు గుర్తుకొస్తాయి వాళ్ళకి. చనిపోయిన తర్వాత మాత్రం ఇవన్నీ గుర్తుకొస్తాయి. మానవుడు ఎలా అయిపోయాడో చూడండి పిల్లారా. అయ్యా నేను ఉచితంగా కృపిస్తాను రా, నా యొద్దకు రండి, మీరు మార్గం తొలగిపోయారు, నా యొద్దకు వస్తే నీకు క్షేమము సంతోషం ఉంది అని చెప్తా ఉంటే మనమేమో యొద్దకు రాకుండా, తల్లిదండ్రుల మాట వినకుండా, దైవజనుల మాట వినకుండా, అయిన వారి మాట వినకుండా నచ్చినట్లుగా ప్రవర్తించేటటువంటి వారు ఎవరైనా సరే వారికి బుద్ధొచ్చేటట్లు తండ్రి తప్పకుండా చేస్తారండి. ఈ కుమారునికి బుద్ధి వచ్చిందా లేదా? పందుల పొట్టైనా దొరికిందా అతనికి? లేదండి. బుద్ధి వచ్చేటట్టు ఖచ్చితంగా చేస్తాడంతే. తిరిగి వచ్చినప్పుడు నమ్మకంగా వాక్యాన్ని అనుసరించి కనుక జీవించగలిగినట్లయితే పరలోక రాజ్యాన్ని మనము స్వతంత్రించుకుంటాం. కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయంలో మనము పరలోకమునకు విరోధముగా పాపం చేస్తున్నామేమో ఆలోచన చేయండి. పరలోక రాజ్య కట్టడలకు నియమాలకు వ్యతిరేకంగా పాపం చేస్తున్నామేమో ఆలోచన చేయండి. తల్లిదండ్రులను చూడకుండా చనిపోయిన తర్వాత అవి చేస్తున్నాం ఇవి చేస్తున్నాం అని కాదు పిల్లారా. వారు ఉన్నప్పుడే, బ్రతికి ఉన్నప్పుడే నీ మనసును మార్చుకొని నిన్ను పెంచిన పోషించిన తల్లిదండ్రులు జ్ఞాపకం చేసుకుని మంచిగా చూసే వారిగా మనం అవ్వాలి. అప్పుడు మనం దీర్ఘాయుష్మంతులు అవుతాం, దీవించబడతాం, ఆశీర్వదించబడతాం, నెమ్మదిగా ఉంటాం, పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకుంటాం. కాబట్టి పుల్లారా, ఏ మార్గంలో ఉన్నా ఒకసారి ఆలోచించేయి. మార్గము తప్పిపోయేవేమో ఒకసారి ఆలోచించేయి. పనికి మాలిన వారిగా ఉన్నామేమో ఒకసారి ఆలోచించేయి. నేరాలు ఘోరాలు చేసేవారిగా ఉంటున్నామేమో ఒకసారి ఆలోచించేయి. వారందరినీ కూడా మళ్ళా శ్రేష్టమైన మార్గంలోనికి నడిపించడానికే యేసయ్య మన భారములన్నీ ఆయన మీద మోపుకున్నాడు, మన కొరకై మరణించాడు, తిరిగి లేచాడు. కాబట్టి యేసయ్య ప్రేమను జ్ఞాపకం చేసుకో, యేసయ్య కృపను త్యాగమును జ్ఞాపకం చేసుకుంటే ఖచ్చితంగా మరలా ఆయన మార్గంలోనికి వస్తాం, ఆయన రాజ్యాన్ని స్వతంత్రించుకుంటాం. అతి కృప దేవాతి దేవుడు మనకు అనుగ్రహించును గాక. దేవుడి మాటలను మన వినికిల్లో దీవించి ఆశీర్వదించును గాక. అందరు మోకరిద్దామండి, ప్రార్థన చేద్దాం. విత్తబడినటువంటి వాక్యాన్ని బట్టి ప్రార్థన చేద్దాం. ప్రార్థనలో ముందుకు మనం కొనసాగుదాం. కొద్ది సమయము ఈ మాటల్ని జ్ఞాపకం చేసుకుంటూ, హృదయ పరిశీలన చేసుకుంటూ ప్రార్థన చేద్దాం. తప్పిపోయిన మార్గంలో ఉన్నారా? పరలోకానికి విరోధముగా పాపం చేస్తున్నారా? తల్లిదండ్రులను చూడలేనటువంటి వారిగా ఉన్నారా? అమ్మా, ఒక్కసారి ఆలకించండి. అది నీకు ఏమాత్రం దీవెనకరం కాదు, ఏమాత్రం ఆశీర్వాదకరము కాదు. దైవజనుని మాట నీకు శ్రేష్టము, దేవుని మాట నీకు శ్రేష్టము, తల్లిదండ్రులను చూచుట నీకు ఆశీర్వాదము. నువ్వు దీర్ఘాయుష్యమంతురాలుగా అవుతావు. ఆ రీతిగా నువ్వు అవులాగున, ఆ రీతిగా మార్గంలోనికి నడుచులాగున ప్రభు కృప కోసం ప్రార్థన చేద్దాం. తప్పిపోయిన అనుభవంలో ఉంటే కుమారుడి వలె బుద్ధి తెచ్చుకొని మరలా దేవుని సన్నిధికి వస్తే, దేవుని సన్నిధికి రాగలిగినట్లయితే ప్రభు మంచి కృపను, విందును, ప్రశస్తమైన వస్త్రమును, ఉన్నత స్థితిని ఇవ్వబోతున్నాడు. తండ్రి దేవుడు అట్టి కృప నీకు దయచేయలాగున నా జీవితాన్ని కూడా ఈ రీతిగా మలచమని
తప్పిపోయిన నన్ను నీ బిడ్డగా కుమారుడిగా మార్చుకోమని, చనిపోయిన పాపపు స్థితిలో చనిపోయిన నన్ను సజీవులుగా లేపమని, తప్పిపోయిన నన్ను మరలా శ్రేష్టమైన మార్గంలో నడిపించమని నువ్వు అడిగితే అతి కృప ప్రభు ఇవ్వబోతున్నాడు. అడుగుదాం, ప్రార్థనలో ముందుకు కొనసాగుదాం. జీవాధిపతి, సర్వాధికారి, మహోన్నతుడా, పరిశుద్ధుడా, మహాగణుడా, మీ నామానికి వందనాలు, స్తోత్రాలయ్యా. మా నిమిత్తమై తప్పిపోయిన మా నిమిత్తమై నాయన మా భారాలన్నీ మీరు భరించారయ్యా. మా కొరకై మరణించారయ్యా. యవన రక్తాన్ని చిందించారయ్యా. తిరిగి లేచారయ్యా. దాన్ని మేము జ్ఞాపకం చేసుకొని తప్పిపోయినటువంటి మార్గము నుంచి నా ప్రభువా నీ శ్రేష్టమైన మార్గములోనికి నడుచున్నట్లుగా నీ కృపను తోడుంచండి. ఎందరైతే ఆ రీతిగా తప్పిపోయారో వారందరినీ మార్గంలోనికి నడుచుదురుగా కానీ ప్రార్థన చేస్తున్నాను. శ్రేష్టమైన విందులో పాలు పంపులు పొందుదురుగా కానీ, పరలోక రాజ్యంలో స్వతంత్రించుకొందురుగా కానీ ప్రార్థన చేస్తున్నాయన. అతి కృప నీ ప్రియ బిడ్డలందరికీ నీ దాసులకు అనుగ్రహించి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందమని యేసయ్య సర్వశక్తి కలిగినటువంటి నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా.